పరమేశ్వరుని యొక్క శరీరము అలా తయారు చేయబడదు. దానికి ఆనవమలం ఉండదు. అంటే భగవంతుని యొక్క శరీరమును తయారు చేసినప్పుడు, తయారు చేయడానికి ఒకడు తయారు చేసిన వాడు ఉంటాడా? ఆయన స్వయంభూ. అటువంటి పరమశివుని యొక్క శరీరము ఈ 5 మలముల చేత తయారు కాదు. అది అప్రాకృత శరీరం తం. అది ప్రాకృత శరీరము కాదు, మనలా ఉండదు. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నెయ్యి పేరుకోలేదనుకోండి, దానికి ఏమిటి రూపం అని అడిగారనుకోండి, ఏమిటి రూపం? దానికి ఏం రూపం ఉండదు. తీసుకెళ్ళి ఓ చిన్న గిన్నెలో పోసాను అనుకోండి, గిన్నె రూపాన్ని పొందుతుంది. తీసుకెళ్ళి నేను ఓ గరిటలో పోసాను అనుకోండి, గరిటె రూపాన్ని పొందుతుంది. ఓ చెంచాలో పట్టుకున్నాను అనుకోండి, చెంచా రూపాన్ని పొందుతుంది. నా చేతిలో పోసుకున్నాను అనుకోండి, నా చెయ్యి పట్టినంత దొప్ప రూపాన్ని పొందుతుంది. అసలు దానికి రూపం ఏమి ఉండదు. అదే పేరుకుంటే ఒక రకమైన రంగు, ఒక వాసన అన్నీ తెలుస్తాయి. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా రూపము లేనివాడు రూపాన్ని పొందుతాడు. అందుకే పరమశివుడికి 63 మూర్తులు. ఆయనకి అని ఒక రూపం ఉండదు. ఆయన ఎలా కావాలంటే అటువంటి రూపాన్ని పొందుతాడు. అందుకే అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం. ఏ రూపం పొందనివ్వండి, 1,000,000 మన్మధులు వచ్చి నిలబడితే ఎలా ఉంటారో అంత అందంగా ఉంటాడు. అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటాడు. సచ్చిదానంద విగ్రహం. మనం కాసేపు నవ్వుతాం, కాసేపు ఏడుస్తాం. ఆయన అలా కాదు, సత్ చిత్ ఆనంద రూపుడు. ఎప్పుడు పరమానందంతో పరమ సంతోషంగా ఉంటాడు. అందుకే ఆయనకి ఆణవమలము లేదు. మనకి ఆణవమలం ఉన్నది. 2వ మలము మనకి కార్మిక మలము అని ఒక మలం ఉంటుంది. కార్మిక మలము అంటే గత జన్మలలో మనం ఏవో పాపపుణ్యాలు చేశాం,